సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే పర్జన్య గర్జనై గగనమనే విజయీ భవ. అందరికీ నమస్కారం. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన విద్యాశాఖాధికారి డాక్టర్ శ్రీ షేక్ సలీం బాషా గారికి నమస్కారములు తెలియజేస్తూ కేయంగవరం మండలంలో రాజ్యాంగ దినోత్సవ విశేషాలు తెలియజేస్తారు. మన మండలంలో జరిగిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో రాజ్యాంగం కోసం వివరణ ఇచ్చిన రిటైర్డ్ టీచర్, ప్రస్తుత ఉమ్మడి జిల్లా జేఏసీ కన్వీనర్ శ్రీ డివి రాఘవులు గారి ఉపన్యాసం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముందుగా మొట్టమొదటి రాజ్యాంగ దినోత్సవం వేడుకల నిర్వహణకు అనుమతి ఇచ్చి అడుగడుగున మాకు సపోర్ట్ చేసినటువంటి మండల శాఖాధికారులు 1 and 2 గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ పోటీలకు మీ విద్యార్థులను నిర్విరామంగా సిద్ధపరిచి పోటీలో పాల్గొనేలా చేసిన వాళ్ళను భద్రంగా తీసుకువచ్చి మరియు తీసుకువెళ్ళిన టీచర్స్ మరియు హెడ్ మాస్టర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. వారు అలాగే వ్యాస రచన, డ్రాయింగ్, స్పీచ్, పాటల పోటీలు ఒక్కొక్క పోటీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను అలాగే కన్సోలేషన్ కూడా ఇవ్వటం జరిగింది అని ప్రేమ్ కుమార్ గారు తెలియజేశారు. 12 ఫస్ట్ ప్రైజెస్, 12 సెకండ్ ప్రైజెస్, 12 థర్డ్ ప్రైజెస్, అలాగే 4 కన్సోలేషన్ ప్రైజెస్, టోటల్గా 40 ప్రైజెస్ని ఇచ్చారు. ఇక భారత రాజ్యాంగ దినోత్సవం, సంవిధాన దివస్, భారత రాజ్యాంగ ఆమోదాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నవంబర్ 26న భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవం లేదా సంవిధాన్ దివస్ జరుపుకుంటాం. 1949లో ఇదే రోజున భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని అధికారికంగా ఆమోదించింది. ఇది 2 నెలల తర్వాత 1950 జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఆ రోజు అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసత్వాన్ని గౌరవించేందుకు భారత ప్రభుత్వం 2015లో నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించే ప్రయాణం ఒక బృహత్తర కార్యం. వివిధ ప్రాంతాల నుండి ఎన్నికైన ప్రతినిధులతో కూడిన రాజ్యాంగ సభ దేశ అత్యున్నత చట్టాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 17 రోజుల పాటు అవిశ్రాంతంగా శ్రమించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఉన్న ముసాయిదా కమిటీ ప్రపంచంలోని వివిధ రాజ్యాంగాల నుండి ఉత్తమ విధానాలను స్వీకరిస్తూనే వాటిని భారతదేశపు ప్రత్యేక వైవిధ్యం మరియు సంస్కృతికి అనుగుణంగా మలిచింది. దీని ఫలితంగా ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం రూపొందింది. ఇది పాలన కోసం సమగ్ర చట్టం అందిస్తూ భారతదేశాన్ని సార్వభౌమ, సౌమ్యవాద, లౌకిక మరియు ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా స్థాపించింది. భారత రాజ్యాంగం కేవలం న్యాయపరమైన పత్రం మాత్రమే కాదు, సామాజిక మార్పుకు ఒక వాహనం వంటిది. ఇది పౌరులందరికీ సమానత్వ హక్కు, వాక్ స్వాతంత్రం మరియు వివక్ష నుండి రక్షణతో సహా ప్రాథమిక హక్కులను హామీ ఇస్తుంది. అదే సమయంలో హక్కులతో పాటు దేశం పట్ల బాధ్యతలు కూడా ఉంటాయని పౌరులకు గుర్తు చేస్తూ ప్రాథమిక విధులను ఇది వివరిస్తుంది. రాజ్యాంగ పీఠిక రాజ్యాంగం యొక్క ఆత్మగా నిలుస్తూ పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వాన్ని అందిస్తుంది. అటువంటి రాజ్యాంగ దినోత్సవాన్ని ఈరోజు మన కేగంగవరం మండలంలో ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, ఎంఈఓ గారు ఇద్దరి సమక్షంలో, అలాగే ఏపీ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సమక్షంలో జరుపుకుంటూ ఈ పోటీలో పాల్గొన్న బాలబాలికలందరికీ బహుమతులు అందజేయడం మనం ఎంతో ఆనందపడాల్సిన విషయం. మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన నిర్వాహకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరియు అభినందనలు తెలియజేస్తున్నాను.